యునైటెడ్ హెల్త్ కేర్ గ్రూప్ ఇది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ హెల్త్ కేర్ కంపెనీ. లాస్ట్ మంత్లో చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ 50% వరకు పడింది. సో దీనికి రీజన్స్ ఏంటి అండ్ ఆల్సో ఈజ్ ఇట్ ఎ గుడ్ టైం టు బై ఆర్ నాట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ స్టాక్ ఫాల్కి మల్టిపుల్ రీజన్స్ ఉన్నది. సో దీంట్లో మెయిన్ రీజన్ ఏంటి అంటే వీళ్ళు క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు వీళ్ళు ఎర్నింగ్స్ అనేది మిస్ అయ్యారు. సో దీనికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా పెరిగిన మెడికల్ కాస్ట్ అనేవి. సో లాస్ట్ 15 ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం వీళ్ళు ఎర్నింగ్స్ అనేది మిస్ అవ్వడం. అండ్ ఆల్సో దాంతోపాటు వీళ్ళు 2025 ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో $29 ఈపీఎస్ నుంచి $26 ఈపీఎస్కి తగ్గించారు. అంటే వీళ్ళకి వచ్చే ప్రాఫిట్స్లో ఆల్మోస్ట్ $3 బిలియన్ తగ్గింది. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే రీసెంట్ టైం వరకు వర్కింగ్ సీఈఓ ఆండ్రూ విటీ ఆయన పర్సనల్ రీజన్స్ కోసం కంపెనీ అయితే క్విట్ అయ్యారు. సో లాస్ట్ అండ్ మేజర్ రీజన్ ఏంటి అంటే రీసెంట్గా వాల్ స్ట్రీట్ జర్నల్ అనే వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యూహెచ్జీ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు. సో దీంట్లో వీళ్ళు చెప్తుంది ఏంటంటే వీళ్ళు ప్రొవైడ్ చేసిన మెడికేర్ ప్లాన్స్లో వీళ్ళు ఎక్స్పెన్సెస్ అనేవి ఇన్ఫ్లేట్ చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు అనేది వీళ్ళపైన ఉన్న ఎలిగేషన్. సో కాకపోతే న్యూస్ బయటకు వచ్చిన తర్వాత యూహెచ్జీ వాళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నుంచి వాళ్ళకి ఎటువంటి నోటీసెస్ రాలేదు అని చెప్పేసి. ఇంతకీ ఈ పర్టికులర్ ప్రైస్ దగ్గర మనం స్టాక్ కొనొచ్చా లేదా అనేది తెలుసుకునే ముందు దీనికి ఉన్న రిస్క్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూద్దాం. సో దీనికి ఉన్న మేజర్ రిస్క్ ఏంటి అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇన్వెస్టిగేషన్ ఒకవేళ ఇది కనుక ప్రూవ్ అయితే వీళ్ళు హెవీ పెనాల్టీతో పాటు రెప్యుటేషన్ లాస్ కూడా అవుతుంది వీళ్ళకి. ఆన్ ద అదర్ సైడ్ ఈ న్యూస్ ఫేక్ అయితే వీళ్ళ వాల్యుయేషన్ చూసుకుంటే విచ్ ఈస్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్. వీళ్ళ ఫార్వర్డ్ పీఈ చూసుకుంటే 11 ఉంది అండ్ వీళ్ళ డివిడెండ్ డీల్ చూసుకుంటే 3% ఉంది. సో పర్సనల్లీ నేను స్టాక్ని బై చేశానా అంటే లేదు. సో దీస్ వాల్యుయేషన్స్ ఆర్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్. కాకపోతే నాకు ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దేర్ సెక్టర్ ఆర్ యూహెచ్జీ బిజినెస్. సో మీలో ఎంతమంది యూహెచ్జీ స్టాక్ కొన్నారు అండ్ మీ థాట్ ప్రాసెస్ ఏందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి.